ఐ లవ్ యూ బంగారం. నీకోటి తెలుసా, నీకెన్నిసార్లు ముద్దు పెట్టినా నా పెదాలు అస్సలు అలసిపోవు తెలుసా. డియో స్ప్రే. దివ్య మేడం వచ్చినట్టున్నారు. హలో దినేష్ గారు, ఇలా రోజు ఫోన్లో మీ ఆవిడికి ముద్దులు పెడుతూ టెంప్ట్ చేయండి. ఇక మిడ్ నైట్ మంచం మీద మైండ్ బ్లోయింగ్ మ్యాచ్లు అంతే. థ్యాంక్స్ ఎందుకండి, ఇదంతా మా దివ్య మేడం ట్రైనింగ్. ఉంటానండి. మేడం, దివ్య గారు మీరెప్పుడు వచ్చారు? నువ్వు ఇందాక ప్రేమలతకు పడుతున్నప్పుడే వచ్చా, దానికి పెట్టావు సరే, నాకెందుకు పెడుతున్నావురా? మేడం చెవిలో పువ్వు. అర్థమైపోయిందా మేడం? ప్రేమలత ఏమో పేరే చెల్లెల్లో, నేనేమో హైదరాబాద్లో. డైరెక్ట్గా పెట్టలేక ఇలా పెడుతున్నా మేడం. సరే, నెక్స్ట్ వీక్ 2 days హాలిడేస్ ఇస్తా. పేరే చల్ల వెళ్ళి ప్రేమలతకు పెట్టిరాపో. 2 రోజులు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పెట్టు. ముద్దు. డైరెక్ట్గా కలిస్తే ఇంకా ముద్దులు పెట్టడం ఏంటి మేడం? నా స్పూన్ని దాని గ్లాస్లో పెట్టి పెట్టి డబుల్ ఆమ్లెట్ వేస్తా. దాని గుడ్డిని పగలగొడదామని గట్టిగా ఫిక్స్ అయ్యావన్నమాట. దాని గుడ్డు పగల కొడితేనే కానీ దాని బాబు మాట వినేటట్లు లేడు మేడం. వెరీ గుడ్. దాని గ్లాస్లో స్పూన్ పెట్టే ముందు నా టేబుల్ మీద కాఫీ గ్లాస్ పెట్టు. 2 నిమిషాల్లో తెచ్చిస్తాను మేడం, మీరు లోపలికెళ్ళండి. ఇదిగోండి మేడం కాఫీ, వేడి వేడిగా ఉంది. వేడివేడిగా కాఫీ తెచ్చావు సరే, వేడివేడిగా కేసులు ఏమన్నా వచ్చాయా? ముందు కేసులు వస్తే అవి వేడి కేసులో వేస్ట్ కేసులో తెలుస్తుంది మేడం. అంతేలే. టోకెన్లు రెడీ చేసావా? రెడీ చేశా మేడం. సర్లే వెళ్ళు. ఓకే మేడం. మేడం, టోకెన్ నెంబర్ 1 రమ్మని చెప్పు. బాత్రూమ్ ఏమన్నా వస్తుందా? వాంతి ఏమన్నా వస్తుందా? ఈ 2 రాకపోతే కనీసం మాటన్నా రావాలి కదా. వస్తుంది మేడం. అది నా మిరపకాయ బాగానే లేస్తుంది మేడం. అంటే మీకు డైరెక్ట్గా చెప్పడానికి సిగ్గేసి ఇలా కంపేర్ చేసి చెప్తున్నా మేడం. ఆ కంపారిజన్లో నేను ఆస్కార్ అందుకున్నాలే కానీ నువ్వు కంటిన్యూ చెయ్యి. థ్యాంక్స్ మేడం. అలా నా మిరపకాయ లేచినప్పుడు బాగా స్ట్రాంగ్గా సొరకాయలా తయారవుతుంది మేడం. కరెక్ట్గా గ్రాండ్ ఫినాల్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యే టైంకి సొరకాయ కాస్త మిరపకాయ అవుతుంది మేడం. ఎంత కష్టం వచ్చింది నీ మిరపకాయకి. అయినా నీ మిరపకాయని చేత్తో ఆడించకపోతే ఏదన్నా చెరువులో ఆడించచ్చుగా. చెరువులు ఎక్కడ ఖాళీగా ఉన్నాయి మేడం? చెరువులు ఎక్కడ ఖాళీగా ఉన్నాయి? ఆ చెరువులే ఖాళీగా ఉంటే మాకు ఈ చేత్తో పని ఏంటి మేడం? చెప్పండి. బాగా ఫ్రస్ట్రేట్ అవుతున్నట్టున్నావుగా. నాది ఫ్రస్ట్రేషన్ కాదు మేడం, ఫక్స్ట్రేషన్. అర్థమైందమ్మా నీ ఫక్స్ట్రేషను. ఈ మందులు వాడు. ఒక 2 రోజుల తర్వాత రా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇవి వాడితే నా సొరకాయ మళ్ళీ మిరపకాయ అవ్వదుగా. ఈ టాబ్లెట్లోని పవర్ నీ మిరపకాయని పాకితే 2-3 గ్రాండ్ ఫినాలీలు అయితే గానీ నీ సొరకాయ మిరపకాయ అవ్వదు. ఆహా, దేవుళ్ళు డాక్టర్ రూపంలో ఉంటారంటారు. అది నిజంగానే నిజం మేడం.